Hi friends, let's talk about a man who changed cinema forever, Ram Gopal Varma, a name that brought realism, raw emotion and rebellion to the Indian film industry. పుట్టింది విజయవాడలో, చదువులు ఇంజనీరింగ్, కానీ మైండ్ మాత్రం సినిమాలతో మాయమైపోయింది. వీడియో లైబ్రరీ పెట్టుకుని రోజుకు 5 సినిమాలు చూశాడు. దట్స్ హౌ హీ లెర్న్డ్ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్. అతని సినిమా ప్రారంభం శివ. దట్ వన్ ఫిలిం తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎలాగో మార్చేసింది. స్లో మోషన్ ఫైట్స్, నో అనెసరీ లవ్, ట్రాక్స్, జస్ట్ బ్లూడ్, ఇంటెన్స్ స్టోరీ టెలింగ్. శివ సినిమాలో మనం చూసిన ఇంటెన్సిటీ దట్ వాజ్ న్యూ. స్టెడికమ్ షాట్స్, రియల్ కాలేజ్ బ్యాక్డ్రాప్, రియలిస్టిక్ విలన్స్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ క్లోజ్ టు లైఫ్. ఫ్రమ్ దేర్ హీ డిడ్ంట్ స్టాప్. బాలీవుడ్ వేదికగా సత్య, కంపెనీ, బూత్. వావ్, సత్య అండర్ వరల్డ్ సినిమాకి గోడలు పలుగొట్టిన సినిమా. కంపెనీ బిజినెస్ ఆఫ్ క్రైమ్. బూత్ ఇండియాలో హారర్ ఫిలిమ్స్ సీరియస్ గా తీసుకునేలా చేసిన క్లాసిక్. హీ వాజంట్ అఫ్రెడ్. ఇతరులు సేఫ్ జోన్ లో సినిమాలు తీస్తే వర్మ గారు ఫైట్ జోన్ లో తీసేవారు. ఒక పాయింట్ దాటి అతను లెజెండ్ అయితే కాంట్రవర్సీస్ కూడా లెజెండ్ లాగా వచ్చాయి. సో ట్విట్టర్ లో అతను పెట్టే ట్వీట్స్ చూసి నవ్వుతాం, షాక్ అవుతాం, డిస్కస్ కూడా చేస్తాం. బట్ వన్ థింగ్ క్లియర్, హీ డజంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. ఎందుకంటే అతనికి ఒక విజన్ ఉంది. ఇతరులు సినిమాలు ప్రేక్షకుల కోసమే తీయగలుగుతారు, కానీ వర్మ గారు సినిమా ఈజ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ద ట్రూత్ అంటారు. ఆర్జీబీ ఫిలాసఫీ సింపుల్. సినిమా ఈజ్ ఈక్వల్ టు మిర్రర్ ఆఫ్ లైఫ్. హీరో కాదు హ్యూమన్ చూపాలి, గ్లామర్ కాదు ట్రూత్ చూపాలి. అతని సినిమాలో ఎమోషన్ ఓవర్ స్టేటెడ్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెటిల్ గా ఉంటుంది. అతను మిమ్మల్ని ఏడ్పించడు, మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు. ఇంకొంచెం పర్సనల్ గా చెప్పాలంటే హీఈస్ బోల్డ్, ఫియర్లెస్, బ్రూటల్లీ హానెస్ట్. ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్పడు, కానీ సినిమా గురించి నికార్డ్స్ అయిన నిజాలు చెప్పేస్తాడు. కొందరికి ఆయన సినిమాలో వల్గర్ అని అనిపించవచ్చు, కానీ నిజంగా చూస్తే హీఈస్ జస్ట్ షోయింగ్ వాట్స్ ఆల్రెడీ అరౌండ్ అస్. ఇంకొందరు ఆర్జీవీను ఫెయిల్డ్ అంటారు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఫెయిల్ కాలేదు, ఆయనే తన రోల్స్ ఫాలో చేస్తున్నాడు. ఆయన తీసిన తాజా ఓటీటీ సినిమాలు బోల్డ్ గా ఉంటాయి. సమ్ హిట్, సమ్ ఫ్లాప్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ యూనిక్ ఎక్స్పెరిమెంట్ బిహైండ్ ఇట్. ఆర్జీవీ is not just a filmmaker, he is a moment. So without him, Telugu cinema wouldn't have become bold. Without him, Bollywood wouldn't have known real mafia world. Without him, Mirror wouldn't have become smart. So let's not judge him with flops or tweets. Let's remember him as the man who redefined cinema for an entire generation. ఆయన తీసిన ఒక్కో సినిమా మనం పడిన అసలు భయాన్ని, మన నిజమైన కోపాన్ని, మన అసలైన క్వశ్చన్స్ ను ఎదుర్కోవడానికే ఉంటుంది. దట్స్ వై రామ్ గోపాల్ వర్మ is not past, he is a mindset, and that mindset is break the rules, be honest, don't fear judgment. Thank you for watching friends. If you felt inspired by this story, comment cheyandi, share cheyandi, and keep questioning just like RGV does. This is not just cinema, this is revolution. Thank you.